వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్ డ్రైవ్. సామాన్యుడి స్వరం అంటూ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న స్వతంత్ర న్యూస్ ఛానల్ ఇప్పుడు సామాన్యుడి నిత్యావసరాల్లో జరిగే కల్తీలపై సమరం ప్రకటించింది. కల్తీ పాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి పాలు తాగటం వల్ల పేగులు దెబ్బతింటాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరిగే కూడా ప్రమాదం ఉంది. కల్తీ పాలు తాగటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కల్తీ పాలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇక ఈ పాలు తాగిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కల్తీ పాలు తాగిన పిల్లలు గ్యాస్ట్రో ఎంటరైటిస్, కడుపు నొప్పి సమస్యలు, ఫీవర్, టైఫాయిడ్, వాంతుల వంటి సమస్యలకు లోనవుతారు. పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు ఉంటుంది. అందుకే ప్రజలు కల్తీ పాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. కల్తీ పాలపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రమంతటా ఎన్ఎస్ఆర్, అమూల్ పాలు ప్యాకెట్లతోని పసిబిడ్డలతో సహా క్యాన్సర్ బారినతో పాటు అనేక వ్యాధులకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దానిపై ములుగు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ డాక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పాల ప్యాకెట్స్కి, తల్లిపాలకి, గేదె పాలకి తేడా ఏంటి? పాల ప్యాకెట్స్ తాగడం వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం జరగబోతుంది? దానిపై మీ వివరణ ఏంటి? సో ఇప్పుడు మనకి పాల గురించి చూసుకుంటే కనుక తల్లిపాలు అనేది అప్పుడే పుట్టిన శిశువుకి ఎంత అనేది ఉపయోగం అనేది, దాంట్లో ఎన్ని ఆరోగ్యకి సంబంధించిన మంచి కనిపించే పదార్థాలు ఎన్నో ఉంటాయి. ఐరన్ కానీ, కొలెస్ట్రాల్ అని అంటాము, తల్లి నుంచి వచ్చే పాలు, అవన్నీ కూడా తెలుగులో ముర్రిపాలు అని కూడా అంటాము. సో అందులో ఐరన్ శాతం కానీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉండడం కానీ, వాటి యాంటీబాడీస్ అనేవి ఆ పాలల్లో చాలా ఉండడం జరుగుతుంది. అవి అప్పుడే పుట్టిన శిశువుకి ఎంతో ఉపయోగకరమైనది. మనం ఎన్నోసార్లు అనేది చెప్పుకున్నాము ఈ విషయం గురించి. కానీ ఈ రోజులలో మనం చూస్తే కనుక తల్లికి సరిగ్గా పాలు రావడం అనే భయం అనేది తెలియక, అవగాహన లేకపోవడం వల్ల ప్యాకెట్ పాలు కానీ ఇట్లాంటివి ఉపయోగించడం వల్ల వాటిల్లో ఎంతో క్రిములు కానీ అవన్నీ ఉండడం వల్ల సరిగ్గా ప్యాకెట్ పాలు చూసుకుంటే కనుక మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉంటుంది. దాన్ని సరిగ్గా నిల్వ ఉంచడం అనేది ఉండాల్సి ఉంటుంది. ప్రాపర్గా టెంపరేచర్, ఉష్ణోగ్రత ఎంతైతే ఉందో అంతే మెయింటైన్ చేయాలనే అవసరం ఉంటుంది. సో అది కనుక ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల దాంట్లో ఎక్స్పైరీ డేట్ అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఆ ప్యాకెట్ల మీద సరిగ్గా మెన్షన్ చేయకపోవడం వల్ల దాంట్లో ఎన్నో క్రిములు అనేవి పెరిగిపోవడము, ఆ ఉష్ణోగ్రత సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల దానిలో ఎన్నో క్రిములు పెరిగిపోవడం వల్ల ఎన్నో ఇన్ఫెక్షన్స్ బారిన పడి పిల్లలు చాలామంది అడ్మిట్ అవ్వడం మనం చూస్తున్నాము. ఆ క్రిములు అనేది మనకి ఆ టెస్టింగ్ కానీ, క్వాలిటీ అష్యూరెన్స్ కానీ ఎంతవరకు జరుగుతుంది అనే విషయం మీద పెద్ద ఎత్తున అవగాహన జరుగుతుంది ఈ రోజులలో. చాలా న్యూస్ ఛానళ్ళలో కూడా మనం చూస్తున్నాము ఈ రకంగా జరుగుతుంది అనే విషయాన్ని. సో మనం తల్లిపాలు ఎంతో ఉపయోగకరం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా తల్లిపాలు అనేది ఇవ్వాలి. అది లేకపోతే కనుక కనీసం డైరెక్ట్గా మనం కేంద్రాల నుంచి వచ్చిన బర్రె నుంచి తీసుకున్న పాలను కానీ కాకబెట్టి వాటిని ఉపయోగించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందనేది తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు పాల ప్యాకెట్స్ ఎంత ఉష్ణోగ్రతలో ఉంచాలి? అది వీళ్ళు వ్యాపారస్తులు ఫ్రిడ్జ్ తీయడం, మూతేయడం వల్ల ఇవన్నీ జరుగుతాయి డాక్టర్. కానీ దాన్ని ఉష్ణోగ్రత సరైన మూతలు లేనప్పుడు జరిగే అనర్థాలు ఎటువంటి దానికి దారితీయబోతున్నాయి? సహజంగా వచ్చే పాలు కనుక మనం నార్మల్గా చూసుకుంటే అవి రూమ్ టెంపరేచర్లో ఉంటే కనుక ఎంతసేపు మనం ఒక రోజులో 4-5 గంటల మించి మనం చూస్తే కనుక పాలు విరిగిపోవడం అనేది జరుగుతుంది, పాడవడం అనేది. అదే దాన్ని సరైన ఉష్ణోగ్రతలో మెయింటైన్ చేస్తే మినిమం మనం ఎటువంటి ప్యాకెట్ పాలల్లో చూసినా కూడా 48 గంటల నుంచి 72 గంటల వరకు ఎక్స్పైరీ డేట్ ఉండడం అనేది చూస్తుంటాం. అది ఎప్పుడు అంటే దాన్ని ప్రాపర్గా అదే ఉష్ణోగ్రతలో దాని రిక్వైర్మెంట్ ఎంత అనేది ఆల్మోస్ట్ రూమ్ 2 to 4 degrees సెల్సియస్ టెంపరేచర్స్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. అవి గడ్డ కట్టకుండా మళ్ళీ బ్యాక్టీరియా కూడా పెరగకుండా ఉండేటట్టు టెంపరేచర్స్ 2 to 8 degrees టెంపరేచర్స్ మధ్యలోనే వాటిని కంటిన్యూగా నిల్వ ఉంచడం జరుగుతుంది. ఈ మనము ట్రాన్స్పోర్టేషన్ అనేది చూసుకుంటూ ఉంటే ఒక దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన పాలు అనేవి ట్రాన్స్పోర్ట్ అండ్ కూల్ కంటైనర్స్లో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఎన్నో డిస్టెంట్ ప్లేసెస్కి వెళ్ళడం జరుగుతుంది. వీటిలలో ఎన్నోసార్లు కూడా
కూల్ టెంపరేచర్ నుంచి బయటికి వచ్చి నార్మల్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వడం జరగడం చూస్తూ ఉంటాము. సో అట్లాంటివి జరిగిన ప్రతిసారి ఎంత క్యుములేటివ్ ఎక్స్పోజర్ ఉంటుందో అదంతా కూడా బ్యాక్టీరియా పెరగడానికి మూల కారణంగా చూసుకోవచ్చు మనం. అంటే దానివల్ల ఎటువంటి జబ్బులకు దారితీస్తుంది పరిస్థితి ఉంది? బ్యాక్టీరియా పెరగడం వల్ల ఈ మెయిన్గా ఏంటంటే వాంతులు, విరోచనాలు ఇవి ఎక్కువగా జరగడం చూస్తూ ఉంటాం. పేగులలో ఇన్ఫెక్షన్ రావడం కానీ, పేగుల చుట్టూ మీసెంట్రిక్ లింఫెనోపతి అని అంటాం. వీటి వల్ల మళ్ళీ సరిగ్గా అసలు మొత్తానికి ఉపయోగించని పాల నుంచి బొవైన్ టీబీ అని ఒకప్పుడు ఉండేది, కానీ ఈ రోజులలో అది చూడట్లేదు. కానీ వాటి నుంచి ఎన్నో వాంతులు, విరోచనాలు వంటివి జరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మరొక డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ పాల ప్యాకెట్స్ వల్ల మధ్యతరగతి కుటుంబాలే కాక చిన్నపిల్లలతో సహా అందరూ కూడా తాగుతున్నారు. దీనివల్ల వచ్చే అంటే ఎటువంటి జబ్బుల దారిలో పడి ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి? ఈ పాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే పాలు సరిగా కేసిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ కేసిన్ అనే ప్రోటీన్ పాలల్లో ఉంటుంది. అది తీసుకోవడం వల్ల పాలు అరగకపోవడం, దానివల్ల జీర్ణకోశ సంబంధాలు ఎక్కువ, దానికి సంబంధించిన రోగాలు ఎక్కువ రావడం కానీ, విరోచనాలు, వాంతులు ఇలాంటివన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే దీనివల్ల క్యాన్సర్స్ ఇవన్నీ అటాక్ అవుతున్నాయండి. ఒకప్పుడు ఎక్కడో ఒక చూసాను, ఇప్పుడు ప్రతి విలేజ్లో 1-2 కేసులు ఆంకాలజీ కేసులు ఫామ్ అవుతున్నాయి. అంటే ఇటువంటి దానివల్ల అంటారా? అంటే దీనివల్లనే ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. క్యాన్సర్ అనేది దేనివల్ల రావచ్చు, కానీ పాలల్లో స్టోర్ చేయడానికి, నిల్వ ఉంచడానికి వాడే కెమికల్స్ వల్ల కూడా రావచ్చు. ఇదండి పరిస్థితి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పాల ప్యాకెట్లపై చాలామంది ప్రజలు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ఎక్కడైతే బాక్టీరియా ఎక్కువ ఫామ్ అవడం వల్ల ప్రజల్లో చాలా అనేక రకాలుగా శ్వాసకోశ వ్యాధులు కానీ, పాలు అరగకపోవడం కానీ, చాలా రకాల వ్యాధుల గస్తులో పడి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం నిమ్మకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ ఉన్నారు? అసలు ఈ మధ్య మత్తులో తులతూగే పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా వాళ్ళు రైడ్ చేసి ఇటువంటి సెంటర్లపై సీజ్ చేసిన పరిస్థితి ఈ రోజు వరకు అయితే నెలకొనేది. ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా తక్షణమే స్పందించి ఇటువంటి పాలపై నిషేధించి ప్రజలను కాపాడిన పరిస్థితి ప్రభుత్వాలపై ఉన్నది, అధికారులపై ఉంది. ఇంతవరకు దాన్ని నెరవేర్చే పరిస్థితి అందుబాటులో లేని పరిస్థితి అవుతుంది. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా సివిల్ హాస్పిటల్. నా పేరు డాక్టర్ బి కిరణ్ కుమార్ అండి. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్గా డిస్ట్రిక్ట్ వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ మహబూబాద్లో పనిచేస్తున్నాను. ఈ మహబూబాద్లో తెల్ల పశువులు మొత్తం 21వ లైవ్ స్టాక్ సెన్సస్ జరిగిందండి రీసెంట్గా 1 year బ్యాక్. 1,02,000 తెల్ల పశువులు, 73,590 నల్ల పశువులు ఉన్నాయండి ఓవరాల్గా. వీటిలో చిన్నవి, పెద్దవి, ఆడవి, మగవి అన్నీ ఉంటాయి. ముఖ్యంగా పాలు ఇచ్చే పశువులు అంటే మనకి గేదెలను ఎక్కువ తీసుకోవాలా. తెల్ల పశువుల్లో ఎక్కువ పాలు ఇవ్వు, ఎందుకంటే అన్ని నాటు సంతతి ఎక్కువ ఉంది. అవి రోజుకి 2-3 లీటర్లే పాలు ఇస్తే అవి వాళ్ళ అవసరానికి ప్లస్ అగ్రికల్చర్ పర్పస్లో ఎక్కువ వాడుకుంటారు. గేదెలలో 73,000లో దాదాపు 40 నుంచి 45,000 వరకు పాలు ఇచ్చామంటే 3 లీటర్ల నుంచి 7-8 లీటర్ల వరకు ఒక రోజుకి పాలు ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఓవరాల్గా లెక్క చూస్తే 1,25,000 వరకు మనకి ఒక రోజుకి పాలు ఉత్పత్తి జరుగుతుంది. అది ప్రజల అవసరానికి కొంత వాడుకుంటారు, కొంత డైరీలకి, ఇళ్ళకి పాలు అమ్ముకునే అవకాశం ఉందండి. నా పేరు సతీష్, మహబూబాద్ జిల్లా విలేజ్ చిలంజర్ల గ్రామం. నేను గత 10 సంవత్సరాల నుంచి ప్రైవేట్ డైరీలో పనిచేశాను, చిల్లింగ్ సెంటర్లో పనిచేశాను. తర్వాత పనిచేస్తున్న ఆలోచనలో ఏ పాలు డైరీ కస్టమర్లకు ఎందుకు అందియకూడదనే ఆలోచన ద్వారా సొంతంగా ఒక చిన్న మిల్క్ సెంటర్ మిషన్, మిల్క్ ప్రాసెసింగ్ మిషన్ తీసుకొని దానిలో రైతుల నుంచి నేరుగా రైతుల నుంచి పాలు సేకరించి ఉదయం పాలు ఉదయం, సాయంత్రం పాలు సాయంత్రం సేకరించి కస్టమర్లకు డైరెక్ట్ అందించడం జరుగుతుంది. ఈ పాలను 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూల్ చేస్తాం. ఇలాంటి ప్రిజర్వేషన్స్ ఇట్లా కలపకుండా డైరెక్ట్ గేదె నుంచి విన్న పాలు రైతులకు కస్టమర్లకు అందజేయడం జరుగుతుంది. ప్రతి విలేజ్కి ఒక మిల్క్ సెంటర్ ఏర్పాటు చేసి రైతుల పాల క్వాలిటీ, SNF, వాటర్ పర్సెంట్ ద్వారా పాలను సేకరించి అయ్యే పాలు నేరుగా కస్టమర్లకు అందించడం జరుగుతుంది. ఒకవేళ మా దగ్గర కనుక పాలు ఎక్కువైతే అయ్యే పాలు పక్కన విజయ డైరీ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయ్యే పాలు తీసుకుపోయి డైరెక్ట్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద కూల్ అయిన పాలను తీసుకొని డైరీ పోయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే 4 డిగ్రీ సెంటీగ్రేడ్ల పాలు ఉండటం వల్ల పాలు అనేది ఎక్కువ సేపు ఆగలుగుతాయి. ఫాస్ట్ స్టోరేజ్ వల్ల ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు తాజా పాలు లాగా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్యాకెట్ పాలు అందరూ నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ప్యాకెట్ పాలలో కల్తీ రావడం, యూరియాతో తయారు చేయడము, లేకుంటే అలా ప్లాస్టిక్ అని అది అని కొద్దిగా చిన్నపిల్లలు తాగడం భయం అవుతుంది. దానివల్ల మన ఆలోచన ఏంటంటే అయ్యే పాలు మా డైరెక్ట్ రైతుల నుంచి తీసుకొచ్చి అదే కస్టమర్లకు ఎందుకు అందియకూడదు అనే ఆలోచనతోటే
డైరెక్ట్ గేదె పాలు పిండిన పాలనే తీసుకొచ్చి కూలింగ్ చేసి 4 డిగ్రీ వరకు కూలింగ్ చేసి కస్టమర్లకు అందించడం జరుగుతుంది. పేరు నవీన్ రెడ్డి అండి. నేను విజయ డైరీ పాల కేంద్రం నడుపుతున్నా 1.5 year నుంచి. ఇక్కడ నుంచి రైతులు వచ్చి ఇక్కడ పాలన్నీ ఇక్కడికి తరలిస్తారు ఊర్లలో నుంచి. ఇక్కడ నుంచి మేము విజయ డైరీ కేంద్రానికి పంపిస్తాం. మామూలుగా ఇక్కడ ఫ్యాట్, ఎల్ఆర్ ఇవన్నీ చూసి మనం విజయ డైరీకి పంపిస్తాం. అక్కడ నుంచి మనకు వరంగల్ విజయ డైరీకి వెళ్ళిపోతాయండి. దీనివల్ల ఉపయోగాలు అంటే మామూలుగా స్వచ్ఛమైన బర్రె పాలు అనేది ఇక్కడ మనం ఫ్యాట్, ఎల్ఆర్ని బట్టి తెలుస్తుంది. ఇంకోటి ఏమిటంటే ప్యాకెట్ పాలకు వీటికి డిఫరెన్స్ ఏంటంటే ప్యాకెట్ పాలు మీరు చూస్తున్నారు ఈ రోజు టీవీలలో వచ్చేది బంక పెట్టి ఆయిల్ అది ఇది అని యూరియా అని కలుపుతున్నారు. మన దగ్గర అట్లాంటిది ఏముండదు. ఏమున్నా ఈ మిషన్ లో మనకు అన్ని అర్థమైపోతుంది. ఇది మన దగ్గరికి వచ్చి మామూలు లోకల్ పీపుల్ కూడా పాలు తీసుకుంటారు. మనం ఊర్లలో నుంచి తరలించి కెంచి విజయ డైరెక్ట్ షిఫ్ట్ చేస్తాం అంతే. నా పేరు ఉమేష్ అండి. నేను గత 15 సంవత్సరాలుగా పాల వ్యాపారం చేస్తున్నాను. 15 ఐఎస్ఐ సర్టిఫికేట్ పొందిన పాల ప్యాకెట్లనే నేను 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. దానివల్ల ప్రజలకు ఎటువంటి హాని జరగలేదు ఇంతవరకు. ఇప్పుడున్న కొత్త కంపెనీలు రావడం వల్ల వాళ్ళు ఐఎస్ఐ సర్టిఫికేట్ లేకపోవడం వాళ్ళు పాలల్లో కల్తీ ఇలా జరగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. దయచేసి అందరూ ఐఎస్ఐ సర్టిఫికేట్ పొందిన పాల ప్యాకెట్లనే వాడండి. సంగం డైరీ, విజయ డైరీ ఇవన్నీ ఐఎస్ఐ సర్టిఫికేట్ పొందిన కంపెనీలు. దయచేసి అందరూ ఐఎస్ఐ సర్టిఫికేట్ పొందిన పాలనే వాడవలసిందిగా కోరుచుంటున్నాను. నా పేరు సతీష్, మహబూబాబాద్ జిల్లా విలేజ్. పాల ప్యాకెట్లు తీసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. ఎందుకంటే పాల ప్యాకెట్ తయారు చేసిన ప్రదేశం నుండి యూజ్ చేసే ప్రదేశం వరకు ఎన్నో అవకతవకలు జరిగే ఆస్కారం ఉంటుంది. బ్యాక్టీరియల్ కంటామినేషన్తో పాటు ప్రిజర్వేషన్కు వాడే కెమికల్స్ చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా ఈ ఇషరేషియా కొలై అనే బ్యాక్టీరియాతో పాటు ఇతర బ్యాక్టీరియాలు కంటామినేషన్ చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ తో పాటు అంటే వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి వీటితో పాటు ప్రిజర్వేటివ్స్ వల్ల లివర్ డ్యామేజ్ కావడం, క్యాన్సర్ బారిన పడే